కొంచెం అర్థమైంది కొంచెం. రెడ్, బ్లూ, yellow, Orange, green, purple. అది brown. అది మనకి న్యూట్రల్ కలర్. సో మీకు ఏది మిక్స్ చేస్తే ఏది వస్తుందని చూడండి. కొంచెం ఎల్లో తీసుకుందాం. ఇవి ప్రైమరీ కలర్స్. ఓకేనా? చూస్తే మనకి ఓవరాల్గా బ్రౌన్ వచ్చేసింది, కొంచెం డార్క్ బ్రౌన్లో వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనము షేడ్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం, ఫౌండేషన్ షేడ్స్ అవన్నీ కూడా ఏదైనా అంటే కొంచెం వైట్ మిక్స్ చేసుకోవచ్చు. ఇది ఎంత మనం మిక్స్ చేస్తామో దాన్ని బట్టి షేడ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఈ రెడ్, బ్లూ, ఎల్లో కూడా క్వాంటిటీ అనేది చూసి కరెక్ట్గా చేస్తేనే మనకు కావాల్సిన బ్రౌన్ అనేది వస్తుంది. ఇలా కొంచెం ఎల్లో యాడ్ చేయాల్సి వస్తుంది. వామ్ ఫౌండేషన్కి ఎల్లో పిగ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కూల్ ఫౌండేషన్కి బ్లూ పిగ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫౌండేషన్ కలర్ ఆల్మోస్ట్ వచ్చేసిందా? ఇంకా కొంచెం ఎల్లో యాడ్ చేస్తే ఇంకా కూడా వామ్ కలర్ వస్తుంది. మనకు ఫౌండేషన్ కలర్ వచ్చేసిందా? ఇది. సో ఆ కలర్స్ నుంచి మనము ఇలా కలర్స్ అనేది తీస్తారన్నమాట. ఫౌండేషన్, కన్సీలర్స్ అన్నీ కూడా ఒకటి టూ ప్రైమరీ కలర్స్ మిక్స్ చేస్తే సెకండరీ కలర్ ఎలా వస్తుంది, అంతే కదా?